హాయ్ అందరికీ. ఇవాళ మటర్ చావల్ చేసే విధానం చూద్దామండి. పచ్చి బఠానా ఒక కప్పు, 2 మీడియం సైజ్ ఆలు, 4 పచ్చిమిరపకాయలు పొడిగా చేసుకోవాలి, 4 రెప్పలు కరివేపాకు, అల్లం వెల్లిపాయల పేస్టు, కడిగి బియ్యం పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. కుక్కర్లో 4 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పోపు దినుసులు వేసుకుందాం. ఒక స్పూను జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర గ్యాస్ పంప్ కాకుండా ఉండేదానికండి. జీలకర్ర ఒక స్పూను. ఇప్పుడు కరివేపాకు గిట్ట వేసిన. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, ఆలు వేసుకోవాలి. ఇది వేసుకున్నాక కొంచెం మగ్గనిద్దామండి. ఆలు గిట్ట వేసేస్తున్నా. సింపుల్ రెసిపీ అండి, సూపర్ ఉంటుంది. ఆలు రైస్ కర్రీ బాగుంటుంది అనమాట. ఆలు గ్యాస్ ఫామ్ ఉన్న వాళ్ళు ఆలు వేసుకోకుండా పర్లేదు, ఓన్లీ బఠానీలు వేసి చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ బాగుంటుంది. ఒక్కొక్కసారి వెజిటేబుల్ లేనప్పుడు మనం ఇలాంటివి చేసుకొని తినొచ్చు. సూపర్ ఉంటుంది. వేడివేడిగా తినాలి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లిపాయల పేస్ట్ వేస్తున్నా నేను. కొంచెం పైనుంచి సాల్ట్ టేస్ట్ని సరిపడా మనం రైస్లో ఎంత అయితే వేసుకోవాలో అంత సాల్ట్ పసుపు వేసుకుందాము. సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు కప్ బఠానీలు గిట్ట వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఆలు ఫ్రై అయింది కాబట్టి బఠానీలు వేస్తున్నా నేను. ఈ కొంచెం ఒక 10% ఫ్రై అయినాక బఠానీలు వేసుకోవాలి, ఎందుకంటే ముందే బఠానీలు వేస్తే ఫ్రై కాదనమాట. ఇప్పుడు దీనికి మనం రైస్కి టేస్ట్ని సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత వేసి మగ్గనిద్దాం కాసేపు. కొంచెం మగ్గితే తర్వాత మనం రైస్ వేసుకోవచ్చు అనమాట. మగ్గింది. ఇప్పుడు రైస్ వేస్తున్నా నేను. రైస్ గిట నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్ తక్కువనే పడుతుందండి. చూసి వేసుకోండి వాటరు. ఒక కప్పు రైస్కి 1.5 కప్పు వేసుకోండి. కొత్త బియ్యం ఉంటే, పాత బియ్యం ఉంటే 2 గ్లాస్ వేసుకోవచ్చు. ఇప్పుడు కలపడం అయిపోయింది. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. ఇందులో ఫ్రై అవ్వనిద్దాము. ఏంటంటే ఆయిల్లోనే మనం రైస్ వేస్తే ఆయిల్ అనేది బియ్యానికి కొంచెం పట్టుతాయి కాబట్టి మనం రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట. మనము వాటర్ వేసి తర్వాత రైస్ వేస్తే మెత్తబడుతుంది అనమాట. అందుకని నేను ఆయిల్లో కొంచెం ఫ్రై అయినాక రైసు తర్వాత వాటర్ వేస్తాను నేను. ఇప్పుడు ఇందులో వేసేది వస్తువులన్నీ వేసేసినాము. ఇప్పుడు మనము దీనికి సరిపడా వాటర్ వేసుకుందాము. ఇప్పుడు మీరు వేసుకోవాలి ఎంతగా అంటే అర్థం కాని వాళ్ళకి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వేసుకోండి వాటరు. బియ్యం నానబెట్టి వేస్తారు కాబట్టి ఎట్లయినా 1.5 ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను దీంట్లో అంతగానే వాటర్ వేస్తున్నా. చూద్దాం. ఎక్కువ వాటర్ వేస్తే గిట్ట మెత్తగా అవుతుంది, తక్కువ వేస్తే మాడిపోతుంది. 2 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టుకోవాలి. నేను ఇంత వేసిన వాటరు ఒక 1 ఇంచు బియ్యం కంటే 1 ఇంచు పైన వచ్చిందనమాట వాటర్ అయితే. ఇక ఇంత అయితే సరిపోతుంది అనమాట. మరి తక్కువ వేసుకోకండి, మరి ఎక్కువ వేసుకోకండి. తక్కువ వేస్తే మాడిపోతాయి తొందరగా. 2 విజిల్ వచ్చేంత వరకు వేసుకోండి. ఇప్పుడు క్యాప్ వేసేసుకుందామండి. దీంట్లో క్యాప్ వేసినామనుకో అయిపోయినట్టే. ఇంకా నేను ఇప్పుడు 2 విజిల్ వచ్చే వరకు క్యాప్ వేసి పెట్టేస్తున్నా. 2 విజిల్ అయిపోయింది. ఇప్పుడు తీసేద్దాము. కొంచెం గాలి పోయేంత వరకు కొంచెం చల్ల వాటర్తోని కొంచెం కింద వాటర్ పోయండి కుక్కర్ మీద, తొందరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు తీసేసుకుందాం. ఇంకా ఉందన్నమాట అందులో. అయిపోయిందనమాట. అంతే, సింపుల్ రెసిపీ అండి. తొందరగా అవుతుంది, ఈజీ రెసిపీ. టేస్ట్ సూపర్ ఉంటుంది. తినడానికి అయితే పిల్లలు ఈజీగా తింటారు, ఎందుకంటే ఇందులో కారం వేయం కాబట్టి మనము. బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. ఇంతే, పొడి పొడిగా వచ్చింది రైస్. చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. మనము వాటర్ వేసినాం అనుకో మెత్తబడతాయి రైసు. ఎప్పుడైనా మనము ఇందులో ఆయిల్లోనే ఫ్రై చేయాలి. ఏ రైస్ వేసినప్పుడు గిట్ట మనము వాటర్లోనే చేస్తే కొంచెం మెత్తబడుతుంది అనమాట.
ఇప్పుడు ప్లేట్లో వేస్తున్నా నేను. ఎంత బాగుందో స్మెల్ గిట్ట. ఇంతే అండి, ఇందులో వేసేది ఇంతే, ఏం వేసుకోవడం అవసరం లేదు. ఇంతవరకే సరిపోతుంది అనమాట. ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఇదే ఐటము, ఇంకేం లేదు. టేస్ట్ చూడండి, తినండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్